బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ కెమికల్. ఎలా ఉంటుందంటే ఇది ఒక నాట్ ఏ నార్మల్ డోపమైన్ కెమికల్, అంటే ఒక నార్మల్ కెమికల్ కాదు. సో ఇది ఒక మోటివేషనల్ కెమికల్. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు ఏదైనా ఒక రివార్డ్ వస్తుంది అన్న కైండ్ ఆఫ్ థింగ్లో మీకు ఒక ఫీల్ ఉంటుంది చూడండి. సో ఆ ఫీల్ క్రియేట్ చేసేదే ఈ కెమికల్ అన్నమాట. సో ఈ కెమికల్ అని ఇప్పుడు ఇదైతే డోపమైన్ కెమికల్ అని ఏదైతే ఉందో మీ బ్రెయిన్లో, ఇది ఇప్పుడు మనకి ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇది మీకు ప్రొడ్యూస్ కావడానికి, సో ఇన్స్టెంట్గా మీకు ఏదైతే మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందో, ఇన్స్టెంట్గా మీకు ఏవైతే మంచి ఫీల్ ఇస్తుందో, సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేయడానికి ఎక్కువగా మిమ్మల్ని పుష్ చేస్తుంటుంది మీ బ్రెయిన్. సో అలా మీరు చేసి ఈ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్లో ఈ కైండ్ ఆఫ్ ఫోకస్ని పోగొట్టుకొని, సో ఈ కైండ్ ఆఫ్ డోపమైన్ ఓవర్లోడ్ అయిపోయి, సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే జరుగుతాయి. సో మనం చాలామంది చూస్తాం, ఈవెన్ దో నాకు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఈ డోపమైన్ ఓవర్లోడ్ ఎఫెక్ట్ నా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వల్ల నేను కైండ్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి నేనైతే ఫోకస్ పెంచుకుంటున్నాను, అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ డోపమైన్ ఎఫెక్ట్ నుంచి ఎలా ఎస్కేప్